సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కార్యక్రమం జరుగుతుందండి. జర్నలిస్టులందరికీ కళ్ళద్దాలు పంచడం అనేది ఒక మంచి విషయము. రామస్వామి గారు ఈ కార్యక్రమం జరపడము, సుబ్బారెడ్డి గారు, శంకర్ శర్మ గారు అందరూ ఇక్కడ రావడము, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరీ జరగాలని, ఈ కళ్ళద్దాలు కాకుండా డయాబెటిక్ టెస్టులు, రక్తదానాలు, జర్నలిస్టులకు సంబంధించి అవుట్ సైడ్స్ విషయాలు, ఇట్లాంటివన్నీ మంచి కార్యక్రమాలు జరగాలని, ఇలాంటి వారిలో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీలో నేను ఈరోజు ఉన్నాను. మా యొక్క ఆశయం ఒకటే, మేము కుటుంబంతో పాటు మీరందరూ కూడా సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. అందుకే 17వ తేదీన మీ అందరికీ కంటి పరీక్షలు జరిపించడం, అవసరమైన వాళ్ళకి ఈరోజు కళ్ళజోళ్ళు అందించే కార్యక్రమం చేపట్టాం. ఇది నిజానికి మా బావ శంకర్ శర్మ గారు చెప్పినట్టు చాలా చిన్న కార్యక్రమం ఇది. ముందు ఇంకా అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే చేపట్టడానికి వెనకంజ వేస్తుందో అలాంటి కార్యక్రమాలను మేము స్వచ్ఛంద సంస్థలుగా లేదా ఒక సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇప్పటికే తెలుసు, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల తరఫున అనేక సంవత్సరాలుగా మేము కలెక్టరేట్లోను, ఆదోని ఆర్డీఓ ఆఫీస్, నంద్యాల ఆర్డీఓ ఆఫీసుల్లో ప్రతి సోమవారం వచ్చేటువంటి వందలాది మంది లేదా వేలాది మందికి ఫ్రీ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నాము. అలాగే క్రీడా సంఘాలు, కుల సంఘాలు, పాత్రికేయ సంఘాలు, రాజకీయ సంఘాలు, రాయలసీమ సంఘాలు ఎవరైనా సరే భోజనం అడిగితే పెడుతున్నాం. ముఖ్యంగా క్రీడాకారులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, భోజనం కావచ్చు, లేదా బస్సులు కావచ్చు, లేదా అకామిడేషన్ కావచ్చు, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ నా బాధ్యత, అంతేగాని నేనేదో ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వలే. మీకు ఈ సమాజం నాకు ఇచ్చింది ఒకనాడు, ఈరోజు ఆ సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది నా బాధ్యతగా భావించాను. సో సర్వే జన సుఖినో భవంతు. ఎందుకంటే మ్యాన్ అనే 3 అక్షరాల్లో 3 ధర్మాలు ఉన్నాయి. ఏమిటి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ధర్మాలు ఉన్నాయి. ఎం అనేది మోరల్ అని, తర్వాత మెర్సీ అని, తర్వాత ఏబుల్ అని, నోబుల్ అని. మోరల్, ఏబుల్, నోబుల్ ఈ 3 ఉన్నవాడే మనిషి. దాంతోపాటు మెర్సీ కలిగి ఉండాలి. అలాగే తెలుగులో కూడా చక్కగా 3 అక్షరాలు చూడండి. అది కూడా మా అంటే మాట మరియు మనసు, అదే అక్కడదే సరిగ్గా. తర్వాత మొదటి 2 అక్షరాలు కలిపితే మనీ. చాలామంది అన్నిటి దగ్గర బాగానే ఉంటారు, కానీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి ఇక వాళ్ళ హీనమైన బుద్ధి ప్రదర్శిస్తూ ఉంటారు. ధనం దగ్గర ఎవడైతే సక్రమంగా ధర్మంగా ఉండగలుగుతాడో వాడు నిజమైన మనిషి. ఎందుకంటే అది గుండె మధ్యలో, అది మా తర్వాత మని. తర్వాత షీ, మరి లాస్ట్ కిక్కు, లాస్ట్ పంచి మనదైతే ఆ కిక్కే వేరప్ప అని చెప్పే మా జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా షీ అంటే స్త్రీమూర్తుల ఎడల కూడా మనం ధర్మంగా ఉండి తీరాలి. సో మనము మనుషులుగా పుట్టాం, మ్యాన్గా, మనిషిగా. మరి అలాగే ఇంకా ఉమెన్ గురించి ఎవరైనా అడగవచ్చు. అంటే ఉమెన్ కూడా మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్ అంటే మనిషికి మరణం ఉంది. మ్యాన్ అంటే మనిషి, అయినా ఉమెన్ కావాలంటే అందులో డబ్ల్యూ అంటే వండర్, అంటే ఆమె మాత్రమే సంతానాన్ని కనగలదు. మరి మనం ఎంత తంటాలు పడినా మనం సంతానాన్ని కనలేము. అలాగే ఓ అంటే వయాసిస్, అంటే ఏమి లేని చోట కూడా పిల్లలకు ఏదో ఒకటి సంపాదించి పెడుతుంది. ఎడారిలో ఓయాసిస్ అంటుంటాం. ఎడారిలో ఎక్కడ నీళ్లు కనపడవు, కానీ ఒకనొక ఓయాసిస్లో మాత్రం ఎల్లప్పుడూ నీళ్లు ఉంటాయి. అలాగే స్త్రీమూర్తి దగ్గర ఏమీ లేకపోయినా సరే పాపం తను ఎండిపోయిన రొమ్ములతో కూడా తన సంతానం యొక్క ఆకలి తీర్చేటువంటి మహిళామూర్తి. సో ఆ విధంగా మనం అందరం కూడా మంచి మనుషులుగా, మంచి మ్యాన్గా మనం బతకాలని ఆకాంక్షిస్తూ నా బాధ్యత నేను నిర్వహిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి. మన డిఆర్ఓ సారు కేవీ సుబ్బారెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టులకు చెకప్ చేసి, ఐ చెకప్, వాళ్ళకు అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంకా ఇది ఎన్నో రకాలుగా జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిజం ఫీల్డ్ అనేది చాలా కష్టాలతో కూడిన ఫీల్డ్. వాళ్లకు సమయ పాలన పాటించడం చాలా కష్టమవుతుంది. టైమ్లీ ఫుడ్ వాళ్ళు తీసుకోలేరు. అట్ ది సేమ్ టైం
వాళ్లకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, టెన్షన్, వీటి వలన డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఇంకోటి ఏమంటే నిక్కచ్చిగా వార్తలు రాయడం వలన కూడా నిజాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమంలో వాళ్ళకందరు శత్రువులు కూడా తయారైతుంటారు. వాళ్ళ లైఫ్ కూడా ఒక్కోసారి రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా విజిల్ బ్లోయర్స్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అనే వాళ్ళకి లైఫ్ చాలా టఫ్ ఉంటుంది. అయినా వాళ్ళ ధైర్యానికి మాత్రం ఖచ్చితంగా తల ఒగ్గాల్సి వస్తుంది. మనము ఆ కాన్ఫిడెన్స్, కరేజ్ ఈ ఫీల్డ్లో చాలా అవసరము. బట్ స్ట్రెస్ ఉన్నా వాళ్ళు స్ట్రెస్ కోపింగ్ మెకానిజమ్స్ డెవలప్ చేసుకొని వాళ్ళు మరిన్ని వార్తలు సమాజానికి అందిస్తూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వాళ్ళు చూపించాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ కోసం మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు రెడీ ఉంటామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను.